ఆ ప్రాంతంలో ఎటువంటి మోటార్ సహాయం లేదు, కరెంట్ అంతకన్నా లేదు. అయినా భూ పొరల నుండి వేడి నీరు పైకి ఉబికి వస్తుండడంతో అక్కడి గ్రామస్తులకు ఈ పాతాళ గంగ వరంగా మారింది. ఒకప్పుడు సాగునీటికి ఇబ్బంది పడ్డ రైతులకు ఉబికి వచ్చే నీరు ఇప్పుడు సాగునీరుగా మారి వారికి 2 పంటలు పండించే మార్గంగా మారింది. అవి పైకి వస్తూ ఉంటాయి. ఇక్కడ మా అక్కడ చాలా ప్రదేశాలలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే మేము వ్యవసాయం మా గ్రామంలో ఇక్కడ వేడి నీళ్ళతోని బోర్వెల్స్ వాటర్ రావడం జరుగుతుంది. ఇది సింగరేణి వాళ్ళు కింద బొగ్గు నిక్షేపాల కోసం అనేసి బోర్వెల్స్ చేయడం జరిగింది. తదనంతరం వాళ్ళు టెస్టింగ్ చేయటం, మిషన్ తీసుకుని వెళ్ళటం, ఆ నీళ్ళు ఉడికి రావడం జరుగుతుంది. ఇట్లా మా గ్రామంలో చాలా వేసింది. ఆ వేడి నీళ్ళు ఉడికి రావటాన అవి పైకి వస్తూ ఉంటాయి. ఇక్కడ మా అక్కడ చాలా ప్రదేశాలలో ఉన్నాయి. అవి ప్రస్తుతానికైతే మేము వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నాం. కానీ అక్కడ నుండి ఆ వేడి ఉబికి వస్తున్న నీళ్ళని జియోథర్మల్ ప్లాంట్ అనేసి వాళ్ళు చిన్న టెస్టింగ్ కోసం పరిశోధన చేసిండ్రు. 20 వాట్స్ ఏదో మొత్తానికైతే అది సక్సెస్ అయింది. ఇంకొంచెం దాన్ని పొడిగించడం కోసం మిషన్స్ మళ్ళీ వేరే పరికరాలు తయారు చేపిస్తాను. ప్రస్తుతానికైతే మా ఊళ్ళో అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఏరియాలోని పగిడేరు గ్రామంలో వేడి నీరు భూమిలో నుండి బయటకు వస్తోంది. దాదాపు 40 బోర్ల ద్వారా నిరంతరం భూమి లోపల నుండి వచ్చే వేడి నీటిని ఇక్కడి గ్రామస్తులు సాగునీరుగా ఇంటి అవసరాలకు కూడా వాడుకుంటున్నారు. గ్రామ రైతులు ఈ నీటిని చెరువులకు, కుంటలకు మళ్లించి వేడి తగ్గాక తమ పంట పొలాలకు, వ్యవసాయానికి వాడుకోవడం జరుగుతోంది. గ్రామంలో 2 పంటలు పండించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ సింగరేణి అనేది ఏర్పడింది. వాళ్ళు బొగ్గు తవ్వడం కోసం బోర్లు వేశారు మా పగిడేరు గ్రామంలో. ఆ బోర్లు వేసే క్రమంలోనే ఇక్కడ మా పగిడేరు గ్రామంలో వేడి నీరు అనేది రావడం జరిగింది. అలా ఇక ఎక్కడ వేసినా కానీ బొగ్గు కోసం బోరు వేయడం వల్ల ఈ వేడి నీళ్ళు అనేది క్రమంగా వస్తుండడం అది అధికారులు గమనించారు. దానికోసం ఈ వేడి నీళ్ళ వల్ల ఏదో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇంకా విద్యుత్ తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వేడి నీరు ద్వారా జియోథర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మనకి కేంద్ర ప్రభుత్వం సహకరించింది. కాబట్టి ఆ క్రమంలోనే పగిడేరు గ్రామంలో జియోథర్మల్ ప్లాంట్ చిన్నగా ఏర్పాటు చేశారు. అది చాలా వరకు సక్సెస్ అయ్యింది. అయితే దానికోసం ఇంకా టెస్టింగ్లు జరుపుతున్నారు. అది ప్రజెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇది ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ అయితే ఆ ప్లాంట్ విస్తీర్ణం కూడా పెంచి ఈ మా పగిడేరు గ్రామంలో ఉన్నటువంటి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గ్రిడ్ మనుగురుకు అతి సమీపంగా ఉండటంతో విద్యుత్ కనెక్షన్లో ఎటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఈ ప్రాంతంలో జియోథర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటుకు ఇలాంటి సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. బొగ్గును మండించి కాలుష్యం వెలువడేలా విద్యుత్ ఉత్పత్తి చేసే సాధారణ థర్మల్ విద్యుత్కు భిన్నంగా ఈ వేడి నీటి నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ బోరేసినా కూడా అక్కడ బోరు కేసింగ్ తీసిన తర్వాత కూడా భూమి నుంచి ఉపికి వస్తున్నాయి వేడి నీరు, వాటంతా వస్తున్నాయి. ఎటువంటి ఆయిల్ ఇంజన్ కానీ కరెంటు మోటార్తో సంబంధం లేకుండా కూడా ఇప్పటికి 40 సంవత్సరాల చరిత్రలో మా పంచాయతీలో ఇప్పటికీ ఆ బోర్డు నడుస్తూనే ఉన్నాయి. అలాగా సుమారుగా 30-40 బోర్లు మా ప్రాంతంలో ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఈ వేడి నీళ్ళ ద్వారాగా వచ్చే వేడి నీళ్ళ ద్వారాగా మా ప్రాంతంలో ఉన్నటువంటి 2 పంటలు పండి రైతులు సస్యశ్యామలంగా ఉన్నాం. దాంతోపాటుగా ఈ వేడి నీళ్ళ ద్వారాగా పంటలే కాకుండా మన ప్రభుత్వం ఏం చేసిందంటే దాని ద్వారా వేడి నీరు కరెంటు ఉత్పత్తి చేయాలని జియోథర్మల్ ప్లాంట్ని ఒకటి ఏర్పాటు 2021లో మా గ్రామ పంచాయతీలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది. అది 20 కిలోవాట్స్ ఏర్పాటు చేశారు. అది సక్సెస్ అయింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ పగిడేరు పంచాయతీలోనే మిగతా ఒక 200 కిలోవాట్స్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా ప్రాంతంలో జియోథర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి మేము ఏమంటున్నాం, గ్రామం నుంచి కూడా ఆ జియోథర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లాంట్ మా ఏరియాలో రావటం దేశంలోనే ఎక్కడా లేని విధంగా పగిడేరు గ్రామంలో 20 కిలోవాట్ల జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ ను సింగరేణి సంస్థ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడంలో విజయం సాధించారని,
ఇదే ప్లాంట్ ను 122 మెగావాట్లకు విస్తరిస్తున్నట్లు సింగరేణి సంస్థ వెల్లడించింది. తమ గ్రామంలో ఈ మరో ప్లాంట్ నెలకొల్పితే గ్రామస్తులకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని, స్థానిక యువతకు ప్లాంట్లో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పగిడేరు గ్రామం జియోథర్మల్ విద్యుత్ పథకానికి కేంద్ర బిందువు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంతంలోని పగిడేరు గ్రామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి కారణం ఇక్కడ భూగర్భం నుండి సహజంగా ఉబికి వచ్చేటటువంటి వేడి నీటి ప్రవాహం. ఎటువంటి మోటార్ సహాయం లేకుండా, అంతేకాదు ఎలక్ట్రిసిటీ కూడా అనుసంధానించకుండా భూమి పొరల నుండి వెలువడుతున్నటువంటి ఈ యొక్క వేడి నీరు అక్కడి ప్రజలకు ఒక వరంగా మారిందనే చెప్పాలి. ఒకప్పుడు సాగునీటి కొరతతో ఇబ్బంది పడ్డ ఈ ప్రాంత రైతులు ఇప్పుడు ఈ వేడి నీటిని చెరువులకు, కుంటలకు మళ్లించి నీటి ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత కూడా తమ పొలాలకు వాడుతూ 2 పంటలు పండించుకుంటున్నారు. ఇది స్థానిక వ్యవసాయాన్ని రాబోయే కాలంలో 3 పంటలుగా పండించే దిశగా కూడా రైతాంగాన్ని ప్రోత్సాహం అందించడం, తద్వారా వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చేందుకు తోడ్పడుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పారిశ్రామికీకరణ రంగంలో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థ ద్వారా ఏదైతే సింగరేణి జియోథర్మల్ ప్రయోగం ఇంకా మోడిఫై దిశగా అడుగులు వేసే విజయవంతం అయితే దేశంలో మొదటి పారిశ్రామిక రంగం కూడా తెలంగాణ, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా కూడా దేశాభివృద్ధిలో పాటుపడే అవకాశం లేకపోలేదు. మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా ఎటువంటి మోటార్ విద్యుత్ సరఫరా లేకుండా కూడా భూమి అంచుల్లో నుంచి ఉబికి వస్తున్నటువంటి ముఖ్యంగా వేడి నీరు విద్యుత్ ఉత్పాదనలో థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పాలి. దీనిపై ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తద్వారా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానా పెరగటమే కాక దేశాభివృద్ధితో పాటు స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏదైతే 1980 దశకంలో సింగరేణి సంస్థ బొగ్గు నిక్షేపాల అన్వేషణలో భాగంగా పగిడేరు పరిధిలో 30 నుంచి 40 బోర్లను తవ్వింది. అప్పటి నుండి కూడా కొన్ని బోర్ల నుండి వేడి నీరు ఉబికి వస్తుంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వ సహాయంతో పగిడేరు గ్రామంలో 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగినటువంటి జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ ను కూడా ప్రయోగాత్మకంగా నిర్మించింది. ఇది భారతదేశంలోనే కూడా దేశం మొత్తంగా తొలి జియోథర్మల్ విద్యుత్ ఉత్పాదక కేంద్రం కూడా ఇప్పుడు ఈ సేవలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో ఈ యొక్క ప్రయోగం విజయవంతం కావడంతో ఈ సింగరేణి అధికారులు ఇప్పుడు ప్లాంట్ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఇప్పుడున్నటువంటి మనుగూరు ప్రాంతంలో 122 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వీలైన అవకాశాలు అయితే ఉన్నాయని వెల్లడించారు. మరింత విశ్లేషణగా చెప్పాలంటే ఈ ప్రాంతంలోని కోల్ మైన్ పరిధిలో మొత్తం 3567 మెగావాట్ల వరకు కూడా విద్యుత్ ఉత్పత్తికి సామర్థ్యం ఉందని గుర్తించినట్లు సమాచారం. అదే నిజమనే వాదనలు కూడా అధికారులు అటువైపు అధికారుల సర్వేలు గణాంకాలు కూడా చెప్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా 381 జియోథర్మల్ సైట్లు ఉన్నప్పటికీ మనుగూరు జియోథర్మల్ ప్లాంట్ దేశంలోనే అగ్రస్థానంలో ముందంజలో ఉందని భారతదేశంలో గుర్తించబడినటువంటి దాదాపు 381 జియోథర్మల్ సైట్లలో మనుగూరు ప్రాంతానికి అత్యధిక అవకాశాలు ఉన్నట్లు కూడా సర్వేలు చెబుతున్నాయి. రవాణా గ్రిడ్ కనెక్షన్ వంటి సదుపాయాలు కూడా సమృద్ధిగా ఉండటంతో ఇక్కడ పెట్టుబడులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. భద్రాద్రి పవర్ ప్లాంట్ గరిష్టంగా అతి సమీపంలోనే ఉండటం విద్యుత్ పంపిణీలో కూడా ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం లేదు. పునరుత్పాదక ఇంధనానికి కేంద్రం ప్రోత్సాహం ఇస్తుంది. ఇంకా రుణాలు మంజూరు చేయాల్సిన అవసరం అయితే ఉందని తెలుస్తుంది. అయితే దీనిపై కేంద్రం సుముఖంగానే ఉందనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. నూతన పునరుద్ధరణ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే పగిడేరు ప్రాజెక్టుకు 2.42 కోట్ల రూపాయలు గ్రాంట్ను మంజూరు చేసింది. త్వరలోనే ఇక్కడ 122 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అయితే ప్రజలు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తమ బిడ్డలు కళ నెరవేరినట్లవుతుంది. తద్వారా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని కూడా ఆశపడుతున్నారు. అయితే స్థానిక యువతకు ఈ యొక్క ప్రాజెక్టు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సాగునీటి రూపంలో తమకు లాభం చేకూరుతున్న వేడి నీరు భవిష్యత్తులో